హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఉగాది అయిపోయింది. ఇంకా మన తెలుగు కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు సమ్మర్ కూడా స్టార్ట్ అని చెప్పొచ్చు. వేడి మొదలైనట్టే. అంటే ఇంకా చాలామంది ఏసీల గురించి వెతుకుతూ ఉంటారు, కూలర్లు, ఏసీలు అని చెప్పేసి. నేను కూడా మా ఇంటి కోసం ఒక ఏసీ తీసుకుందాం అనుకున్నాను. ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్ బిఫోర్ నేను అంతకుముందు 2 ఏసీలు 2 బెడ్రూమ్లకు కొన్నాను. అవి అన్బాక్సింగ్లు, ఇన్స్టాలేషన్, కంప్లీట్ ప్రొసీజర్, ఇంకా దానిపైన చాలా వీడియోస్ కూడా చేశాను నేను. ఒకటి వచ్చేసి శాంసంగ్ది 1.5 టన్ డ్యువల్ ఇన్వర్టర్ 5 స్టార్ ఏసీ, ఇంకోటి వచ్చేసి పానాసోనిక్ది డ్యువల్ ఇన్వర్టర్ 5 స్టార్ ఏసీ. రెండు కూడా మస్తు నడుస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ ఒకసారి క్లీనింగ్ చేసేసి మళ్ళీ ఒకసారి అంటే ఫ్రెష్ అప్ చేసేసి దాని ఫిల్టర్లు అవన్నీ క్లీన్ చేసి ఇంకా నేను స్టార్ట్ చేసేయాలి. మధ్యలో చాలా రోజుల నుంచి వాడట్లేదు. అయితే ఇప్పుడు 3వ బెడ్రూమ్కి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ఏసీ తీసుకుంటే బెటర్ అనుకున్నాను. అది కూడా కాస్ట్లీది వద్దని, ఎందుకంటే ప్రీవియస్లీ నేను తీసుకున్నవి 45,000-47,000 ఆ రేంజ్లో ప్రైస్ ఉండినాయి. ఈసారి మాత్రం కొంచెం బడ్జెట్ ప్రైస్లో మంచిదే తీసుకుందామని చెప్పేసి ఆన్లైన్ వెతికాను నేను. అయితే చాలా మటుకు బడ్జెట్ ప్రైస్లో వచ్చేవన్నీ రెగ్యులర్ కంప్రెసర్, ఓల్డ్ టెక్నాలజీ ఉన్నాయి. అట్లా కాకుండా ఇన్వర్టర్ ఏసీ ఏదన్నా ఉంటే పవర్ సేవ్ చేయొచ్చు కదా అని చూస్తుంటే ఇది నాకు కనపడ్డది. హైసెన్స్ది 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ. ఇది 5-in-1 కన్వర్టబుల్ ఏసీ. అంటే 5-in-1 కన్వర్టబుల్ ఏసీ అంటే చాలామందికి తెలియదు 5-in-1 ఏముంటుందని. ఇందులో ఏంటంటే 50% నుంచి 110% వరకు మీరు దాని కంప్రెసర్ని అంటే పవర్ ఎట్లా మీకు రిక్వైర్మెంట్, కూలింగ్ ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే అట్లా డిఫరెంట్ 5 మోడ్స్లో ఆపరేట్ చేయొచ్చు. అంటే చిన్నపిల్లలు పడుకొని ఉన్నారు, పెద్దగా అంత కూలింగ్ అవసరం లేదంటే మీరు మోడ్లు చేంజ్ చేసుకొని 50% దాంట్లోకి వెళ్తే ఏంటంటే మీకు పవర్ చాలా సేవ్ అవుతుంది. ఇంకా చాలా క్రౌడ్ ఉంది, చాలామంది ఒక రూమ్లో వచ్చేసారు, ఇంకా కూలింగ్ సరిపోవట్లేదంటే మీరు పవర్ బూస్ట్ చేసి కంప్రెసర్ది 110%కి కూడా వెళ్ళొచ్చు. అట్లా పవర్ బిల్ కొంచెం పెరుగుతుంది కానీ మీకు పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది దాంతోపాటు. ఇట్లా 5-in-1 కన్వర్టబుల్ అంటే మీరు లో కూలింగ్ నుంచి హయ్యెస్ట్ కూలింగ్ వరకు మీకు నచ్చినట్టు పవర్ సేవ్ చేసుకుంటూ దీన్ని యూజ్ చేయొచ్చు. ఆ ఫీచర్ ఉంటే చాలు. నేను ఇదివరకు తీసుకున్న వాటిలలో వైఫై కనెక్టివిటీ, ఇంకా ఆటో మోడ్స్ చాలా అన్నీ ఉన్నాయి కానీ ఒక్కరోజు కూడా నేను ఏది వాడలేదు. ఒకటే వాడతారు మా ఇంట్లో. ఏంటంటే రాగానే 25 degrees పెట్టేస్తారు, ఏసీ ఆన్ చేసేస్తారు. అది ఒక్కటే ఫీచర్ తప్పితే ఇంకా మిగతా అందులో ఉన్నాయి ఏమీ వాడలేదు. ఒకటి పానాసోనిక్ దాంట్లో మాత్రం కరోనా వైరస్ ఫిల్టర్ అని చెప్పేసి సపరేట్ వైరస్కి ఫిల్టరేషన్ ఒకటి ఉండింది. అదొకటి నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా ఎయిర్ ఫ్లో పానాసోనిక్ది ఎక్కువ ఉండేసి అది కొంచెం ఫాస్ట్గా కూల్ అవుతుంది. శాంసంగ్ది కూడా కూల్గానే ఉంది, కాకపోతే కొంచెం ఒక 3-4 minutes 5 minutes అట్లా టైం తీసుకుంటుంది. ఇది వితిన్ 1 minuteలోనే కూలింగ్ స్టార్ట్ అయిపోతుంది పానాసోనిక్ది. ఆ రెండు కూడా నేను సాటిస్ఫైడ్, ఏం కంప్లైంట్ లేదు. ఇంకా ఈసారి నాకు వైఫైలు వద్దు, ఇంకా అంటే పెద్దగా ఆటోమేషన్లు అవి కూడా ఏమొద్దు. సింపుల్ ఏసీ, జస్ట్ రూమ్ కూలింగ్ ఉండాలి, పవర్ బిల్ తక్కువ రావాలి అట్లా అని చెప్పేసి చూస్తే ఇది కొంచెం నాకు రీజనబుల్. అరౌండ్ 32,000-33,000లో హైసెన్స్ది 1.5 టన్ 5 స్టార్ కూడా ఉంది ఇందులో, అది కొంచెం కాస్ట్లీ ఉంది. ఇది 3 స్టార్ది 5-in-1 కన్వర్టబుల్ ఏసీ చూసి తెప్పించాను. ఈరోజు నేను మొత్తం మీకు ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అది కూడా చూపిస్తాను. రూమ్లో మా బెడ్రూమ్లో ఇన్స్టాల్ అయిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో కంప్లీట్, అంటే రాబోయే క్లిప్లో నేను యూజ్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. ఇదండి మన హైసెన్స్ది కూలింగ్ ఎక్స్పర్ట్ సిరీస్లో 5-in-1 కన్వర్టబుల్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ విత్ ఆటో క్లీనింగ్ ఫీచర్ 2023 మోడల్. ఇది 180 square feet రూమ్ సైజ్ వరకు మీకు మోర్ దాన్ ఇనఫ్ సరిపోతుంది. ఇది దాని అవుట్డోర్ యూనిట్. దానిపైన హైసెన్స్ కూలింగ్ ఎక్స్పర్ట్ బ్రాండింగ్ అది చూడొచ్చు. బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి మీకు బ్లూఫిన్ కోటెడ్ కాపర్ కండెన్సర్ తోటి వస్తుంది, అంటే ఎఫిషియన్సీ బాగుంటుంది, లైఫ్ కూడా బాగానే ఉంటుంది. యావరేజ్ పవర్ రేటింగ్ వచ్చేసి దీన్ని 589 watts. ఇది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్, స్టెబిలైజర్ అది ఏం అవసరం లేదు. PM 2.5 ఫిల్టర్ కూడా మీకు ఇండోర్ యూనిట్లో ఉంటుంది కాబట్టి డస్ట్ నుంచి ఇంకా పొల్యూటెంట్స్ నుంచి మీకు ఫిల్టరేషన్ కూడా ఉంటుంది. ఇంకా 1 year కాంప్రిహెన్సివ్ వారంటీ, ఇంకా 10 years మీకు కంప్రెసర్ పైన వారంటీ ఉంది. వీళ్ళు ఫిట్టింగ్ నేను చెప్పినట్టే చేశారు, అంటే నేను ప్లేస్మెంట్ అది చూపించేశాను. ఒక గంటన్నరలో అట్లా ఫిట్టింగ్ చేసేసారు. ఇది వచ్చేసి దాని ఇండోర్ యూనిట్. ఇది కొంచెం వేరే ఏసీస్ తోటి కంపేర్ చేస్తే ఇది నాకు కొంచెం సైజ్ చిన్నగా కాంపాక్ట్ అనిపించింది. ఇంకా బిల్ట్ క్వాలిటీ, లుక్స్ అంటే అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు, టాప్ క్లాస్ ఏం లేదు. అంటే ప్లాస్టిక్ మెటీరియల్ అది జస్ట్ అంటే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళు ఇన్స్టాలేషన్ అది చాలా నీట్గా చేశారు. వీళ్ళ ఛార్జెస్ అవి నేను సపరేట్గా పే చేశాను. ఇది మన కొత్త 1.5 టన్ 3 స్టార్ హైసెన్స్ ఇన్వర్టర్ ఏసీ ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా వాళ్ళు ఫిట్ చేయడానికి 1 గంటన్నర అట్లా టైం తీసుకున్నారు. వాళ్ళ ఛార్జెస్, ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 1,500 రూపాయలు. ఇంకా మీరు కోర్ డ్రిల్ అట్లా వేయించుకుంటే దానికో 1000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. కానీ పెద్ద డ్రిల్ మిషన్ ఏదైతే కన్స్ట్రక్షన్స్లో వాడతారో కోర్ డ్రిల్ మిషన్ అది వాడొద్దు మీరు, గోడలన్నీ డ్యామేజ్ అవుతాయి. చిన్నది హ్యాండ్ది కోర్ బిట్ వచ్చేసి చిన్నది ఉంటుంది, 1000 రూపీస్లో అట్లా. అంటే మీరు చూడండి, పెద్ద మిషన్ తీసుకొస్తే మాత్రం చేయించకండి, చిన్న
చిన్న మిషన్తో వేయించండి. ఇప్పుడైతే నేను డైరెక్ట్ ఫిట్టింగ్ చేయించేసాను. ఇంకా ఫిట్టింగ్ చూస్తున్నారు కదా, ఇన్స్టాలేషన్ మొత్తం షేడ్ ఏరియాలో చేయించాను. అంటే పైన ఇట్లా షెల్టర్ ఉండేసి ఎండ పడకుండా అన్ని ఏసీలు నేను మా ఇంట్లో అట్లనే ఫిట్టింగ్ చేయించాను. ఎందుకంటే ఎండ డైరెక్ట్ పడితే మీకు ఒకటి ఎఫిషియన్సీ తగ్గుతుంది, పవర్ బిల్ పెరుగుతుంది, ఇంకా లైఫ్ కూడా ఏసీది తక్కువ అయిపోతుంది. పీసీ బిల్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వర్టర్ ఏసీలో చాలామంది అంటారు పీసీ బిల్ కాలిపోతాయి, చాలా కాస్ట్లీ సర్వీసింగ్ అని చెప్పేసి. నేను 2 ఇయర్స్ కంటే ఎక్కువ అవుతుంది, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవ్వబోతుంది నేను పానాసోనిక్ ఇంకా సామ్సంగ్ ఏసీలు యూస్ చేయబట్టి ఏం పీసీ బిల్ ఏమీ డ్యామేజ్ కాలేదు. అన్ని ఏసీలు ఇట్లా షాడోలోనే అంటే షేడ్లోనే ఎండ పడకుండానే ఫిట్టింగ్ చేయించాను. ఎండ పడితే ఏంటంటే పీసీ బిల్ హీట్ అవుతాయి, కంప్రెషర్ హీట్ అయిపోయి మీకు ఎఫిషియన్సీ తగ్గి పవర్ బిల్ ఎక్కువ వచ్చి తొందరగా ఏసీ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకే మీరు చూడండి, మీ ఇంటి చుట్టూ ఎక్కడన్నా ఛాన్స్ ఉంటే మీకు ఎండ పడకుండా అక్కడనే ఫిట్టింగ్ చేయించుకోండి. ఒకవేళ లేకపోయినా ఏమన్నా షెల్టర్ అరేంజ్ చేయండి. కానీ డైరెక్ట్ సన్లైట్లో ఫిట్ చేయిస్తే మాత్రం రిస్కీ ఉంటుంది. సో ఇన్స్టాలేషన్ ఇట్లా అయింది సింపుల్గానే. ఇంకా నేను ఇట్లా డైరెక్ట్ గోడ పైన దాని అంటే వెయిట్ అంతా పడకుండా ఇక్కడ విండో పైన ఈ స్టెప్ ఉంది కదా, దానిపైన వచ్చేలాగా క్లాంప్స్ ఫిట్టింగ్ చేయించుకున్నాను. ఇది మన హైసెన్స్ది 1.5 టన్ 3 స్టార్ ఏసీ. ఇప్పుడు ఆన్ చేసి లోపల దీని ఫీచర్స్, మోడ్స్, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో డీటెయిల్గా రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇది హైసెన్స్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీది. నేను కంప్లీట్ మీకు డెమో చూపిస్తాను. అంటే ఆల్రెడీ పొద్దుటి నుంచి మేము యూస్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా ఆనే ఉంది. నేను ఫ్యాన్ స్పీడ్ లో పెట్టాను, ఎందుకంటే ఆడియోలో డిస్టర్బెన్స్ రావద్దని చెప్పేసి. కొంచెం సౌండ్ అయితే ఉంది, లోలో మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ నేను ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ ఇది మ్యాక్స్ బాగానే ఉంది సౌండ్. అంటే కంపేర్ టు సామ్సంగ్ పానాసోనిక్ దీంట్లో కొంచెం సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నేను లోయెస్ట్ పెట్టేస్తాను. ఇంకా టెంపరేచర్ 24 డిగ్రీస్ పెట్టాను. యాక్చువల్గా ఏసీ ఆన్ చేసినప్పుడు మీరు 20 డిగ్రీస్ ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టి దాని తర్వాత 25 పెట్టేసుకుంటే సరిపోతుంది. రూమ్ ఒకసారి కూలింగ్కి వచ్చిన తర్వాత 25 పెట్టేసుకుంటే ఇంకా రాత్రంతా యూస్ చేయొచ్చు. ఇందులో నేను చెప్పాను కదా 5-in-1 కన్వర్టబుల్ అని చెప్పేసి. కన్వర్టబుల్ అంటే ఒక సపరేట్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు C1, C2, C3, C4, C5 అని ఇట్లా 5 మోడ్స్ ఉంటాయి. ఆ 5 మోడ్స్లో 50% నుంచి మొదలు పెడితే 110% వరకు మీరు కంప్రెసర్ పైన అంటే దాని లోడ్ ఇంక్రీజ్ చేసి దాని పవర్ మీరు అంటే ఎంత కావాలంటే అంత, ఒకవేళ అవసరం లేదనుకుంటే 50%కి వెళ్ళొచ్చు. చాలా రూమ్ కూలింగ్ చాలా ఇమీడియట్ కావాలి, పవర్ఫుల్ కావాలంటే 110%కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే పవర్ బిల్ మీకు 50%లో చాలా తక్కువ వస్తుంది. 110%లో మ్యాక్సిమం ఎంత అంటే పవర్ బిల్ ఇంకా నేను కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత కూడా మీకు దాని తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా వీడియోలో పవర్ బిల్స్ గురించి కూడా చెప్తాను. అయితే ఆ బిల్స్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అదంతా మీకు దాని కన్వర్టబుల్ మెథడ్ మోడ్ ఏదైతే యూస్ చేస్తారో దానిపైన డిపెండ్ ఉంటుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నగా ఉంది, కాంపాక్ట్ ఉంది. 1.5 టన్ ఏసీ అంటే నా వేరే రూమ్లలో ఉన్న ఏసీస్ తోటి కంపేర్ చేస్తే ఇది సైజ్ కొంచెం చిన్నగా ఉంది. మీకు ఇంట్లో స్పేస్ ప్రాబ్లం ఉండి తక్కువ స్పేస్లో ఏసీలు కావాలంటే తీసుకెళ్ళొచ్చు. నేను సైజ్ చిన్నగా ఉంది కదా, బై మిస్టేక్ ఇది 1 టన్ వచ్చిందా ఏంటని మళ్ళీ ఒకసారి దాని లేబుల్ అది చెక్ చేశాను. 1.5 టన్నే, కాకపోతే యూనిట్ ఇండోర్ యూనిట్ చాలా చిన్నగా ఉంది. బయట యూనిట్లో కూడా కొంచెం ఫ్యాన్ నాయిస్ అది కొంచెం స్లైట్గా ఉంది. కానీ మామూలుగా ఇన్వర్టర్ ఏసీలు అంటే ప్రీవియస్లీ మన కంప్రెసర్ వచ్చేవి కదా, రోటరీ కంప్రెసర్వి, ఆ ఏసీలతో కంపేర్ చేస్తే దీన్ని అవుట్డోర్ యూనిట్లో కూడా నాయిస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఇందులో వర్టికల్ స్వింగ్ ఒకటే ఉంది, హారిజాంటల్ స్వింగ్ ఒకటి మిస్సింగ్ ఉంది. ఇంకా బడ్జెట్ ఏసీ కదా, బడ్జెట్ అంటే చాలామంది 30,000 33,000 బడ్జెట్ అంటారు, కానీ ఇన్వర్టర్ ఏసీ మీకు ఆ ప్రైస్ రేంజ్ అంటే రీజనబుల్ అనే చెప్పొచ్చు. జస్ట్ వర్టికల్ స్వింగ్ ఒకటే ఉంది, హారిజాంటల్ లేదు. ఇంకా మీకు ఇందులో టర్బో మోడ్ ఉంది, ఇంకా ఈకో మోడ్ ఉంది, ఇంకా సైలెంట్ మోడ్ ఉంది. అన్ని ఫీచర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. కూలింగ్ కూడా వితిన్ మీకు 5 మినిట్స్లో రూమ్ కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కూలింగ్ ఎఫిషియన్సీ అదంతా బాగానే ఉంది. నాకు అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ ఏసీ, అంటే ఏం నాకు యాప్ కంట్రోల్ ఇంకా వైఫై కంట్రోల్ అట్లాంటివి ఏం అవసరం లేదు. నాకు సింపుల్గా కూలింగ్ కావాలి కదా, ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలి. మీరు కూడా ఒకవేళ అరౌండ్ 30,000-35,000 మధ్యలో ఏమన్నా ఏసీలు మీరు వెతుకుతున్నారంటే ఇది చూడొచ్చు. నాకైతే ఓకేనే అనిపించింది. బిల్డ్ క్వాలిటీ, దాని లుక్స్ అంటే కొంచెం అంత ప్రీమియం లేదు, కొంచెం యావరేజే ఉంది. అది ప్లాస్టిక్ మెటీరియల్, అది కూడా నాకు కొంచెం యావరేజే అనిపించింది. అంత అంటే ఫినిషింగ్ అది ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము సింపుల్గా, కానీ వైట్ కలర్ చూడడానికి అది మధ్యలో మీరు ఎల్ఈడి డిస్ప్లే కూడా చూడొచ్చు. టెంపరేచర్ ఇంకా అక్కడ ఫ్యాన్ స్టేటస్ అది చూపిస్తుంది. ఇంకా 3 స్టార్ ఏసీ కదా, కొంచెం నా 5 స్టార్ ఏసీలతో కంపేర్ చేస్తే పవర్ బిల్ స్లైట్లీ దీంట్లో ఒక 20-25% ఎక్కువ రావచ్చు. ఇంకా అది ఎంత వస్తుంది అనేది నేను ఒక 1-2 మంత్స్ యూస్ చేసి ఒక 2 కరెంటు బిల్లులు వస్తే నాకు ఒక రఫ్ ఐడియా వస్తుంది ఇది ఎంత తీసుకుంటుంది అనేది. అయితే ఎట్లా అనిపించింది మీకు ఈ హైసెన్స్ది 1.5 టన్ 3 స్టార్
5-in-1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఏసీ అన్బాక్సింగ్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ఇయర్ నేను 3 ఏసీలు కలిపి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. అంటే ఏది బెటర్, ఏది కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి. చాలామంది ఇన్వర్టర్ ఏసీలు వద్దు, పీసీబీ ప్రాబ్లంలు వస్తున్నాయి అవి ఇవి అంటారు. నాకైతే ఇంతవరకు లాస్ట్ 2.5 ఇయర్స్లో ఒక్క ఏసీలో కూడా ఏమీ ప్రాబ్లం రాలేదు. ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ 3 ఏసీలది కలిపి ఫుల్ రివ్యూ చేస్తాను, అంటే ఏది బెస్ట్ అనేది. ఇప్పుడు కరెంట్ బిల్ గురించి అయితే నెక్స్ట్ మంత్ నేను పీక్ సమ్మర్లో నెక్స్ట్ మంత్ తర్వాత ఒక వీడియో సపరేట్ చేస్తాను. అంటే కరెంట్ బిల్లులు మీరు 3 స్టార్ తీసుకుంటే ఎంత వస్తుంది, 5 స్టార్ తీసుకుంటే ఎంత వస్తుంది. ఎప్పుడో ఒకసారి వాడే ఏసీ అయితే మీరు 3 స్టార్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తే పెద్ద కరెంట్ బిల్లో పెద్ద వేరియేషన్ ఉండదు. రెగ్యులర్గా కంటిన్యూస్గా వాడే వాళ్ళు అయితేనే 5 స్టార్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే 5 స్టార్లో మీకు కొంచెం అంటే స్లైట్లీ బిల్ట్ క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది. ఇంకా దాని అంటే ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఎట్లా అనిపించింది ఇది వీడియో? నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకా నేను ఈ సమ్మర్ 3 ఏసీలతోటి ఫుల్ ఎంజాయ్. మీరు కూడా ఏసీ అది కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలిపెడతాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. బాయ్.